గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనము ఎక్సర్సైజ్ 1.5లో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాము. నెంబర్ సిస్టంలో 9th క్లాస్లో ఉన్నటువంటి నెంబర్ సిస్టంలో లాస్ట్ ఎక్సర్సైజ్ గురించి ఈరోజు నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 64 1/2. 64 1/2ను మనం 64ని ఎల్సిఎం చేసుకోవాలి. 2 ముళ్ళ 6, 2 ముళ్ళ 4, 2 16 82, 2 8 16, 2 4 8, 2 2 10, 1 2 3 4 5 6. అంటే 64ని ఏమని రాసుకోవచ్చు? 2^6 ఇంటూ హోల్ పవర్ 1/2 అని రాసుకోవచ్చు. అప్పుడు దీన్ని ఈక్వల్ టు 2^6 ఇది బయటికి రాసుకున్నట్లయితే 6/2 అని రాసుకోవచ్చు. అప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది? 2³ 2³ = 8 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ సింప్లిఫికేషన్స్ ఈజీ కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమవుతాయి కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నాను. ఓకే, 32 1/5. 32ను మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 2 16 82, 2 8 16, 2 4 8, 2 2 1 2 3 4 5. అంటే ఏమని రాసుకోవచ్చు? 2^5 1/5. ఈ 5కి డివైడ్ 5కి ఇంటూకి 5 క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ అనేది 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 125 1/3. మనం దీన్ని ఎల్సిఎం చేసినట్లయితే 1's ప్లేస్లో 5 ఉంది కాబట్టి 125 అనేది 5తోని డివైడ్ అవుతుంది. ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? 5 2s 10 అవుతుంది, 5 5s 25 అవుతుంది. అప్పుడు 5 5s 25, 1 2 3. అంటే ఏమని రాసుకోవచ్చు? 125ని 5³ అని రాసుకోవచ్చు. 5³ హోల్ పవర్ 1/3 రాసుకుంటే ఈ 3కి 3 క్యాన్సిల్ అవుతుంది. మనకు ఆన్సర్ అనేది 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫై చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ? 9 హోల్ పవర్ 3/2 అని రాసుకోవచ్చు. 9 ఇక్కడ మనం ఏ విధంగా రాయొచ్చు? 3² అని రాయొచ్చు. 3/2 ఈ 2కి క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగులుతుంది? 3³ 3³ అంటే 3 3s 9, అంటే 3 × 3 × 3, 3 3s 9, 9 3s 27. ఓకే, సెకండ్ క్వశ్చన్. 32 హోల్ పవర్ 2/5. 32ను ఎల్సిఎం చేసుకుంటే ఏమొస్తుంది? 2 16 82, 2 8 16, 2 4 8, 2 2 1 2 3 4 5. అంటే 2^5గా రాసుకోవచ్చు. 2^5 హోల్ పవర్ 2/5. ఈ 5కి ఈ 5 క్యాన్సిల్ అయితే అప్పుడు ఏమవుతుంది? 2² 2² వాల్యూ ఏంటి? 4. 2² అంటే ఏంటి? 2 × 2, 2 × 2 = 4. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఏంటి? 16 హోల్ పవర్ 3/4. అప్పుడు 16 ఏమని రాసుకోవచ్చు? 2 8 16, 2 4 8, 2 2 1 2 3 4. అంటే 2^4 × హోల్ పవర్ 3/4. 4కి 4 క్యాన్సిల్ అయితే 2³ 2³ ఏమని రాసుకోవచ్చు? 2 × 2 × 2, 2 2 2s 4, 4 2s 8. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. 125 హోల్ పవర్ 1/3 -1/3. ఓకే, ఇక్కడ 125ని మనం ఇంతకుముందుకు చేసినాం కదా, ఏమని రాసుకున్నాము? 125ని 5³ అని రాసుకున్నాము. హోల్ పవర్ 1/3. 3కి 3కి క్యాన్సిల్ అయితే 5 హోల్ పవర్ -1. హోల్ పవర్లో మైనస్ ఉంటే అదేమో పవర్లో మైనస్ పోవాలంటే మనము ఈ నెంబర్ని అనేది డివైడ్లో రాసుకోవాలి. ఓకే, మనకు ఒక ఫార్ములా ఉంటుంది. a పవర్ -m - a పవర్ m. ఇది మనకు ఉన్న ఫార్ములా. ఓకే, పవర్లో మైనస్ ఉంటే అది డినామినేటర్లోకి వచ్చేసరికి ప్లస్ అనేది అయిపోతుంది.
ఓకే, ఇప్పుడు 5 పవర్ -1 వాల్యూ ఏమవుతుంది 1/5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం 2 పవర్ 1/3 2 పవర్ 1/5. ఇది మనకు చూడండి, ఇది ఏ ఫార్ములాలో ఉంది, a పవర్ m ఇంటూ a పవర్ n ఫార్ములా ఉంది. అప్పుడు ఏమవుతుంది, బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ అనేవి యాడ్ చేయాలి. మనకి ఇది ఒక ఫార్ములా. ఓకే, ఇది మనకు ఒక ఫార్ములా. ఈ ఫార్ములా అనేది కంపల్సరీ గుర్తుంచుకోవాలి. అప్పుడు మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు, 2 పవర్ 1/3 ప్లస్ 1/5 అవుతుంది. అప్పుడు 2 పవర్ దీన్ని ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది 15 అవుతుంది. 15 అంటే 5 3 5 ప్లస్ ఇక్కడ 3 5 అంటే 5 1 5, ఇక్కడ 3 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 2 పవర్ 8/15 అవుతుంది ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్ 1/3³ హోల్ పవర్ 7 అవుతుంది. దీన్ని ఇంతకుముందుకు మనం చెప్పినాం కదా, 1/a పవర్ mని మనం ఏమని రాసుకోవచ్చు, a పవర్ -mగా రాసుకోవచ్చు. ఇందుకు ఈ ఫార్ములా ఉంటే ఈ విధంగా రాసుకున్నాం కదా, ఈ విధంగా ఉంటే కూడా ఈలాగా రాసుకోవచ్చు అన్నట్టు. అప్పుడేమవుతుంది 3 హోల్ పవర్ 7 అవుతుంది. ఇప్పుడు a పవర్ m ఇంటూ హోల్ పవర్ n ఉంటే ఏమని రాసుకోవచ్చు అంటే m ఇంటూ nగా, a పవర్ m హోల్ పవర్ n ఉంటే అది ఫార్ములా ప్రకారం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే a పవర్ m ఇంటూ nగా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాయొచ్చు, 3 పవర్ -3 ఇంటూ 7గా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది 3 పవర్ -21. ఇప్పుడు ఇది పవర్లో ఉంది, ఈ ఫామ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇదే ఫామ్లోకి రాసుకోవచ్చు. పవర్లో మైనస్ ఉండకుండా రాసుకోవాలంటే అది డివైడ్ ఫామ్లో రాసుకోవచ్చు. ఓకే, 1/3 పవర్ 21 అవుతుంది. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ 11 పవర్ 1/2/11 పవర్ 1/4. థర్డ్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు a పవర్ m బై a పవర్ n ఉంటే అప్పుడు పైన ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, దీన్ని పైకి తీసుకపోతే a పవర్ n-n ఫామ్ లాగా రాసుకోవచ్చు. భూములు సమానమైనప్పుడు ఇది డివైడ్ ఫామ్లో ఉన్నట్లయితే దాన్ని అప్పు పైకి తీసుకుపోయినట్లయితే ఇప్పుడు ఏ విధంగా రాసుకోవచ్చు, a పవర్ m, ఈ డివైడ్లో ఉన్నది పైకి పోతే a పవర్ -n అవుతుంది. అప్పుడు దీన్ని భూములు సమానం కాబట్టి ఘాతాలను ఏం చేస్తాము, పవర్స్ని ఏం చేస్తాము ప్లస్ చేస్తాము. అప్పుడు a పవర్ m-nగా వస్తుంది. ఓకే, చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 11 పవర్ 1/2 -1/4గా రాసుకోవచ్చు. ఎల్సిఎం ఏమవుతుంది అప్పుడు 4 అవుతుంది. 4 రాసుకుంటే 2 2s 4, 2 - 1 అంటే 11 పవర్ 1/4 ఇది అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ 7 పవర్ 1/2 ఇంటూ 8 పవర్ 1/2. ఇది ఏ ఫార్ములాలో ఉంది, a పవర్ m ఇంటూ b పవర్ m ఫార్ములా ఉంది. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, బేసెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ab హోల్ పవర్ mగా రాసుకోవచ్చు. అంటే 7 ఇంటూ 8 హోల్ పవర్ 1/2గా రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది 56 హోల్ పవర్ 1/2 అవుతుంది. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీ ప్రాబ్లమ్స్ కాబట్టి ఫాస్ట్గా చెప్పడం జరిగింది. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ప్రీవియస్ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ డిస్క్రిప్షన్ ద్వారా
ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి, చూడండి. ఏమన్నా అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.